వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. వ్యవసాయ వ్యర్థాల నుంచి రోడ్లు వేసేందుకు ఉపయోగించే బయో బీటుమన్ దేశీయంగా అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. తారుకు బదులుగా బయో బీటుమిన్ ని ఉపయోగించేలా రూపొందించారు. ఫలితంగా వ్యవసాయ వ్యర్థాలతో బయో బీటుమిన్ ఉత్పత్తి ద్వారా పంట దహనం కాలుష్యాన్ని తగ్గించవచ్చని, రైతులకు ఆర్థిక మద్దతుతో పాటు గ్రామాల్లో జీవనోపాధి సృష్టించిందన్నారు. ఇంకా రైతులు తమ పొలాలను త్వరగా చదును చేసుకోవడంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాలుకు ఇది పరిష్కారంగా మారిందని తెలిపారు. కార్బన ఉద్గారాలు, మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి, కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఉత్తర భారతదేశాన్ని నిరంతరం వేధిస్తున్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని కూడా ఇది పరిష్కరిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తదుపరి పంటకు భూమిని సిద్ధం చేసేందుకు చాలా మంది రైతులను పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో పాటు ఇతర పంట అవశేషాలను రోడ్ల నిర్మాణం కోసం ఉపయోగించి బయో బీటుమెన్ గా మారుస్తున్నారు. ఒకప్పుడు పర్యావరణానికి హానికరంగా ఉన్నా ఇప్పుడు విలువైన వనరుగా మారుతోందని అంటున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గడంతో పాటు సుస్థిర పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తుందన్నారు. ఇంకా రైతులకు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా అందిస్తోందని చెప్పారు. ఇకపై రైతులు తమ పొలంలో మిగిలిపోయిన పంట వ్యర్థాలను తగలబెట్టడానికి బదులుగా పరిశ్రమలకు సరఫరా చేయవచ్చని సూచిస్తున్నారు. అక్కడ వాటిని సాంప్రదాయ రోడ్డు నిర్మాణ సామాగ్రి కోసం ప్రాసెస్ చేస్తారని తెలిపారు. ఇలా రోడ్ల నిర్మాణానికి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా సుమారు 60 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించడం వల్ల వాయు కాలుష్య సమస్యను కూడా పరిష్కరించవచ్చునని అంటున్నారు. దీనిని అమలు చేస్తే 3 రకాల ప్రభావాలు ఉంటాయి. మొదటిది, ఇది రైతులు పంట వ్యర్థాలను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. పంట వ్యర్థాలను కాల్చకపోవడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. పంట వ్యర్థాలను అమ్మడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. బయో బీటుమిన్ సాంకేతికత వ్యవసాయాన్ని మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలతో అనుసంధానించే ఒక చారిత్రక అడుగు అని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది ఒక ఆశాజనకమైన మార్గాన్ని అందిస్తుంది. ఇది వ్యవసాయ వ్యర్థాలను అమ్ముడుపోయే వస్తువుగా మార్చి రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుందని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన లిగ్నో సెల్యులోసిక్ బయోమాస్ నుంచి బయో బిటమిన్ వ్యవసాయ వ్యర్థాల నుంచి రోడ్ల వరకు అనే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నిర్వహించింది. అటు భారీ స్థాయి పారిశ్రామిక వినియోగం కోసం సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మధ్య సాంకేతిక బదిలీ చేసుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ సాంకేతికత సాంప్రదాయం బీటుమెన్ కి సమానమైన పనితీరును కనబరిచిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రహదారి నిర్మాణంలో బాధ్యత, మన్నికకు ఎటువంటి రాజీ పడకుండా చూస్తుందని చెప్పారు. అదే సమయంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించిందన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. అటు ఆర్థికంగా వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించి రైతులకు, పారిశ్రామికులకు ఇద్దరికీ కూడా ప్రయోజనం చేకూర్చవచ్చునని అంటున్నారు. ఈ సాంకేతికతను రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వినియోగించనుంది. ఇది వ్యర్థాల నుంచి సంపద అనే సూత్రం పట్ల భారత నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతికత, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వచ్ఛ ఇంధన పరివర్తనతో పాటు బలమైన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యుల మద్దతును చూపిస్తుందన్నారు. వ్యవసాయం, శాస్త్ర సాంకేతికత రంగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు రంగాల సమర్థవంతమైన సమన్వయాన్ని ఈ సాంకేతికత ప్రదర్శిస్తుందన్నారు. బయో బిటుమిన్ ఎందుకు ఉపయోగపడుతుంది? సాంప్రదాయ బిటుమెన్ను ఇది 30% వరకు భర్తీ చేస్తుంది. ఇంకా దిగుమతి చేసుకున్న పెట్రోలియం ఆధారిత బిటుమెన్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. పంట వ్యర్థాలను కాల్చడం ఫలితంగా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛ భారత్ మిషన్ 2.0కి మద్దతిస్తుంది. రైతులకు ఆదాయాన్ని అందించి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇది రైతులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. బిటుమిన్ దిగుమతి వ్యయాన్ని తగ్గిస్తుంది. భారతదేశ డీకార్బనైజేషన్ నైట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడుతుంది. పంట వ్యర్థాలను పైరోలసిస్ ప్రక్రియ ద్వారా బయో ఆయిల్గా మారుస్తారని CSIR వెల్లడించింది. ఈ బయో ఆయిల్ని ప్రాసెస్ చేసి సాధారణ బీటుమెన్కి బదులుగా రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే బయో బైండర్గా మార్చడానికి వినియోగిస్తున్నారని తెలిపింది. ఏదేమైనా ఇలాంటి సరికొత్త ప్రయోగాల ద్వారా రైతులను ఆర్థికంగా సస్టైన్ చేస్తూ వ్యర్థాలతోటి కాలుష్యాన్ని నివారించడం అనేది ఒక గొప్ప విషయం.
ఇలాంటివి కనుక్కుంటున్న శాస్త్రవేత్తలందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేక అభినందనలు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.